మార్నింగ్ ఫ్రెండ్స్. తల్లికి వందనానికి సంబంధించి అర్హులైనటువంటి ప్రతి విద్యార్థి కూడా తల్లికి ప్రభుత్వం అందజేస్తున్నటువంటి ఆర్థిక సహాయమే తల్లికి వందనం. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద అర్హులైనటువంటి లబ్ధిదారుల ఖాతాల్లో నిధులను జమ చేసే ప్రక్రియను ప్రారంభించింది. బుధవారం నుంచి ఈ ప్రక్రియ మొదలు కాగా శుక్రవారం నాటికి అందరి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే 22వ తేదీన కొంతమంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ కాగా మిగిలిన వారి ఖాతాల్లో కూడా ఈరోజు రేపు జమ చేయనున్నారు. అయితే కొందరి ఖాతాల్లో ఇంకా డబ్బులు జమ కాలేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఒకవేళ మీ ఖాతాలో కూడా డబ్బులు పడకపోతే భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీరు చిన్న చర్యలు తీసుకుంటే సమస్య అనేది పరిష్కారం అవుతుంది. డబ్బులు ఎప్పటి వరకు అందుతాయి అంటే మనకి నిధుల విడుదల ప్రారంభము 22 జూలై 2026 అనగా బుధవారం నుంచి ప్రారంభమవడం జరిగింది. మొదటి విడత 22 జూలై 2026 కొంతమందికి, రెండవ విడత 23 జూలై 2026, మూడవ విడత 24/7/2026, అందరికీ పూర్తిగా 27 జూలై 2026లోగా అందుతాయి. గమనిక ఏంటంటే 7 రోజుల్లో ప్రతి ఒక్క లబ్ధిదారుడి ఖాతాలో డబ్బులు అనేవి జమ అవుతాయి. డబ్బులు అకౌంట్లో పడకపోతే ఏం చేయాలి? స్టెప్ 1, మీ పరిధిలోని గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సంప్రదించండి. స్టెప్ 2, సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ని కలవండి. స్టెప్ 3, మీ సమస్యను వివరించి గ్రీవెన్స్ అంటే ఫిర్యాదును నమోదు చేయండి. స్టెప్ 4, ఫిర్యాదు నమోదైన తర్వాత అధికారులు సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. గ్రీవెన్స్ నమోదు కోసం అవసరమైనటువంటి వివరాలు: తల్లి ఆధార్ నెంబరు 12 అంకెల ఆధార్ నెంబరు, విద్యార్థి ఆధార్ నెంబరు అంటే 12 అంకెల ఆధార్ నెంబరు, చైల్డ్ ఎన్రోల్మెంట్ ఐడి ఇది పాఠశాల నుండి పొందినటువంటి స్టూడెంట్ యొక్క ఐడి, విద్యార్థి పేరు, తరగతి, పూర్తి వివరాలు, అనర్హతకు గల కారణం, ఏ ఆప్షన్ వల్ల మనము అనర్హులము అయ్యారో ఎంచుకోవాలి. గ్రీవెన్స్ నమోదు ప్రక్రియ దశల వారీగా చూద్దామండి. స్టెప్ 1, సచివాలయానికి వెళ్ళండి. మీ గ్రామం లేదా వార్డు పరిధిలోని సచివాలయానికి వెళ్ళండి. స్టెప్ 2, వెల్ఫేర్ అసిస్టెంట్ను కలవండి. అక్కడి వెల్ఫేర్ అసిస్టెంట్ను మీ సమస్య గురించి వివరణ అనేది ఇవ్వండి. స్టెప్ 3, అవసరమైనటువంటి వివరాలను అందించండి. అంటే తల్లి ఆధార్, విద్యార్థి ఆధార్, ఎన్రోల్మెంట్ స్టూడెంట్ ఐడి, ఇతర వివరాలు. స్టెప్ 4, అనర్హతకు గల కారణాన్ని ఎంచుకోండి. మీరు ఏ కారణంతో అయితే అనర్హులయ్యారో ఈ ఆప్షన్ అనేది ఎంచుకోండి. ఇది స్టెప్ 4 కిందకు వస్తుంది. స్టెప్ 5, పత్రాలను అప్లోడ్ చేయండి. అవసరమైనటువంటి పత్రాలను స్నాప్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్టెప్ 6, ధృవీకరణ అనేది పూర్తి చేయండి. ఓటీపీ లేదా బయోమెట్రిక్ ధృవీకరణ అనేది పూర్తి చేయండి. స్టెప్ 7, ఫిర్యాదును సమర్పించాల్సి ఉంటుంది. అన్ని వివరాలు నింపిన తర్వాత ఫిర్యాదును సబ్మిట్ చేయండి. సచివాలయంలో ఫిర్యాదు చేసే ముందు ఇవి తెలుసుకోండి. గ్రామ లేదా వార్డు సచివాలయంలో జాబితా ప్రదర్శన అనేది చేయడం జరుగుతుంది. ప్రభుత్వం అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో తల్లికి వందనం అర్హుల జాబితాను ప్రదర్శించింది. మీరు ఈ కింది సందర్భాల్లో సచివాలయాన్ని సంప్రదించండి. సందర్భం: మీకు అర్హత ఉండి జాబితాలో పేరు లేకపోతే గనక వెంటనే ఫిర్యాదు చేయండి. జాబితాలో పేరు ఉండి డబ్బులు రాకపోతే వెంటనే ఫిర్యాదు చేయండి. అర్హతే లేకపోతే డబ్బులు అనేవి రావు. ముందు అసలు అర్హతలు ఏంటనేది తెలుసుకోండి. అర్హతలు లేని వారికి డబ్బులు రావు. అర్హతలు ఇవే: మొదటిది విద్యార్థి తరగతి. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులు మాత్రం అర్హులుగా ఉంటారు. రెండవది రేషన్ కార్డు. కుటుంబంలో కనీసం ఒకరి వద్ద రేషన్ కార్డు అనేది ఉండాలి. 3, కుటుంబ ఆదాయం. గ్రామీణ నెలకి 10,000 రూపాయలు మించకూడదు. పట్టణ వారికి నెలకి 12,000 రూపాయలు మించకూడదు. 4వది వాహన పరిమితి. అంటే ట్యాక్సీ, ట్రాక్టరు, ఆటోలు వాటికి మినహాయింపు అనేది ఉంది. కానీ ఇతర 4 వీలర్ వాహనాలు ఏవైతే ఉంటాయంటే ఉదాహరణకి కారు ఉంటే కనుక అర్హత అనేది ఉండదు. 5వది విద్యుత్ వినియోగం. ఇంటి విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి. 6వది ఆస్తి పరిమితి.
పట్టణాల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలం అనేది ఉండకూడదు. 7వది ఉద్యోగ పరిమితి. ప్రభుత్వ ఉద్యోగులు అర్హులు కారు. ఆదాయపు పన్ను చెల్లించేటటువంటి వారు కూడా అర్హులు కారు. 8వది పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు అనేది ఉంది. గ్రామాల్లో 10,000 రూపాయల కంటే తక్కువ జీతం ఉన్నవారు, పట్టణాల్లో 12,000 రూపాయల కంటే తక్కువ జీతం ఉన్నవారు వారికి మినహాయింపు అనేది కల్పించడం జరిగింది. 9వది అంగన్వాడీ కార్మికులు. అంగన్వాడీ కార్మికులకు కూడా మినహాయింపు అనేది ఉంది. ఈ అర్హతలు ఉంటేనే మీకు తల్లి వందనం అనేది వర్తిస్తుంది. అన్ని అర్హతలు ఉంటే ఖాతాలో 13,000 రూపాయలు జమ అనేది జరుగుతుంది. ఏదైనా అర్హత అనేది లేకపోతే డబ్బులు అనేవి రావు. గ్రీవెన్స్ నమోదు గడువు. నిర్ణీత తేదీలోగా మాత్రమే గ్రీవెన్స్ అనేది నమోదు చేయాలి. గడువు మించిపోతే ఫిర్యాదు చేసే అవకాశం అనేది ఉండదు. వెంటనే సచివాలయాన్ని సంప్రదించండి. తరచూ అడిగే ప్రశ్నలు ఏంటంటే, మొదటిది నా ఖాతాలో డబ్బులు పడలేదు, నేను ఏం చేయాలి? దాని సమాధానం మీ గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి ఫిర్యాదు అనేది చేయండి. రెండవది ఫిర్యాదు చేయడానికి ఎంత సమయం అనేది పడుతుంది? సమాధానం సుమారు 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది. మూడవది సచివాలయంలో ఎవరిని కలవాలి? సమాధానం వెల్ఫేర్ అసిస్టెంట్ను కలవండి. నాలుగవది అర్హతలు లేకపోతే డబ్బులు వస్తాయా? సమాధానం లేదు, అర్హతలు లేని వారికి డబ్బులు అనేవి రావు. ఐదవది ఆధార్ లింక్ లేకపోతే ఏం చేయాలి? సమాధానం సచివాలయంలో ఆధార్ సీడింగ్ ప్రక్రియ అనేది పూర్తి చేయించుకోవాలి. తల్లికి వందనానికి సంబంధించి సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం లభించిందని అనుకుంటున్నానండి. మరిన్ని సమాచారాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.